సో గాయస్ ఇక్కడ క్యాంపింగ్ ఇప్పుడు చాలా పీస్ఫుల్గానే ఉంటుంది, కానీ ఇంకొంచెం టైం అయిన తర్వాత నైట్ అయిపోయిన తర్వాత చాలా దారుణంగా అయితే ఉంటుంది. సో మీరు పైన చూస్తున్నట్టయితే మబ్బులు అయితే చాలా ఎక్కువనే, నాకైతే భయం వేస్తుంది ఫుల్గా. ఈ జాన్ గడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ నాకైతే భయం వేస్తుంది రాత్రి ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ డిఎంఎల్లో ఒకసారి నైట్ ఫుల్ రైన్లో అయితే చిక్కుకొని ఉండిపోయాను. సో ఇప్పుడు అలాగ అవ్వకూడదని అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం ఎలా అవుతుందో ఈ నైట్. సో ఆల్రెడీ మా క్యాంప్ ఫైర్ అలాగే మా టెంట్ అయితే ఫుల్ సెటప్ అయితే అయిపోయింది. మార్నింగ్ వ్యూకి మేము రెడీగా ఉన్నాం. సో ఈ నైట్ ఒక మెమరబుల్ నైట్గా ఉండాలి అయితే కోరుకుంటున్నాను. సో చూద్దాం ఎలా గడుస్తుంది నైట్. సో నేను జాను జస్వంత్ అయితే ఇప్పటివరకు చాలా హ్యాపీగానే ఉన్నాం. సో చూద్దాం, ఎందుకంటే క్యాంపింగ్ అనేది అంత ఈజీ కాదు, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి. ఓకే, లెట్స్ సీ నైట్. చాలా బాగుంటుంది. అందరూ గడుగుతాం కదా, అడగాలి, అందులో కలపాలి, లైట్ కడిగాడు. అయితే క్యాంప్ అయితే సెట్ చేస్తున్నాడు, క్యాంప్ ఫైర్ థర్మాకోల్ అయ్యి కింద ఏరుకొని తెచ్చుకున్నాం అనమాట. సో అవైతే కొంచెం బేగా మండుతాయి అని. సో మేమైతే చాలా మర్చిపోయాం తేడం. సో ఇప్పుడు మేము బీర్ గర్ల్స్ అవ్వాలి, ఇవన్నీ తెచ్చుకొని అన్నీ వండుకోవాలంటే. సో చూద్దాం ఎలా నడుస్తుందో ఈ నైట్. సో ఏం బ్రో ఏమంటావు? సో యాక్చువల్లీ మేము కూడా బేర్ గ్రిల్స్ లాగే చేసాం. ఇదిగోండి ఇవన్నీ మాకు బీచ్లో దొరికినవి, ఇవి ఏరుకొని తెచ్చుకున్నాం అన్నమాట. నైట్కి మంట వెలిగితే ఓకే, మంట వెళ్ళకపోతే మంట వెళ్ళకపోయినా ఓకే, ఇక్కడే ఉండాలి. వచ్చాం కదా, దేవుడి వల్ల వర్షం పడకపోతే చాలు. చూడండి మొత్తం అంతా ఎలా ఉందో. సో అవి చూస్తేనే భయం వేస్తుంది సగం, ఎక్కడ వర్షం పడిపోయి బిస్కెట్ అయిపోద్దని. సో యాక్చువల్గా మేము వర్షం పడదు అని దీని మీదే పైన తర్ప కూడా తీసుకొని రాలేదు. సో ఫైర్ అయితే ఆన్ అయిపోయింది. టెంట్ అయితే సింపుల్గా ఈజీగా నీట్ సెటప్ అయిపోయింది. మార్నింగ్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. బట్ నైట్ మాత్రం చాలా టెరబుల్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను క్యాంపింగ్. బాటిల్లో నీళ్ళు తాగేసి బాటిల్ కట్ చేసేసి అందులో కడిగేది. అయితే చూడండి మళ్ళీ మార్నింగ్ పోమని ఆయిల్ అంటే ఇంకా అది బాగా ఫ్రై అవుతుంది. జాను చికెన్ రా. సో మన చికెన్ అయితే చూడండి నీట్గా అయితే కుక్ అయితే అవుతుంది అనమాట. సో మనం అయితే ఇలా సెటప్ చేసాం చికెన్ని. జాగ్రత్త బ్రో, మనకి లేదా అలాగే ఉంచి కావలేదు. సో అటు సైడ్ వ్యూ చూసారు కదా, బాగుంది చాలా. సో బ్యాటరీస్ కూడా అయిపోయాయి అందరివి. సో అందరివి మొబైల్లోనూ అలాగే కెమెరాస్లోనూ కూడా బ్యాటరీస్ అయిపోయాయి. నా దగ్గర కెమెరాకి ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి, కానీ మొబైల్కి అయితే పవర్ బ్యాంక్ ఏమీ లేవు. లోపల ఉండడానికి లైట్ కూడా లేదు, ఉన్నది ఒకటే మొబైల్ లైట్స్. సో మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే మా సినిమా. సో చికెన్ అయితే కుక్ అవుతుంది, అయిన తర్వాత తినేసి స్లీప్ నైట్ అంతా. సో కూర్చోడానికి అయితే ఈ రాయిలు 3 అయితే ఇక్కడ సెటప్ చేసామన్నమాట. మధ్యలో క్యాంప్ ఫైర్, బ్యాక్ సైడ్ టెంట్, ముందు వ్యూ. సో ఇదే అన్నమాట మా క్యాంపింగ్ సెటప్. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. సో మొక్కజొన్నలు అవి అయితే ఇలా రెడీ చేసామన్నమాట. సో జస్వంత్ బ్రో ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏముంది, నేను అనిపించిన క్యాంపింగ్లో ఇది బెస్ట్. అన్నీ బాగా అయ్యాయి టైం టు టైం, అండ్ మాకైతే అన్ని సెట్ అయిపోయాయి, బాగా సెట్ అయ్యాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మంట మాత్రం మాకు ట్రబుల్ ఇవ్వలేదు, గట్టిగానే మంట వెళ్ళిపోయింది. నెక్స్ట్ పెనం దొరికింది, కనం దొరికింది. తర్వాత అన్ని కరెక్ట్ ఒక పెద్ద ప్లేట్ కూడా దొరికింది. ఇదిగోండి మా ప్లేట్ ఈ రోజుకి. సో ప్రాబ్లం అయితే లేదు. ఇవి తెచ్చుకున్నాం ఫైర్ క్యాంప్. సో టెంట్ కూడా నీట్గా సెట్ అయిపోయింది. బట్ లైట్ ఒకటే, మాకు ఛార్జింగ్ పాయింట్స్ అవి లేవు అంతే, పవర్ లేదు. అది ఉంటే కూడా ఇంకా సూపర్గా ఉన్నాం, అదొకటే ట్రబుల్ అయింది.
సో మా జాన్ బాయ్ వచ్చేసి నీట్గా కుకింగ్ చేస్తున్నాడు అనమాట మొత్తం అంతా కూడా మాకు. మనం మంట సైడ్ పెట్టేస్తాం బ్రో. సో నాకు చూడండి ఎలాగైందో. అది ఇటు సైడ్ పెట్టు బ్రో, ఇలా రివర్స్ చేయి. మంట ఇటు ఉంది కదా, ఇటు సైడ్ మంట ఉండడం వల్ల మనకి కాలిపోతుంది. దగ్గరికి పెట్టు బ్రో, అటు అటు పెట్టు బ్రో. ఇటే అది కా ఈ రెండు అటు పెట్టే అంటున్నా. సో జస్వంత్ బ్రో నేను అయితే లోపలంతా సెటప్ చేస్తున్నాడు పడుకోవడానికి. సో మన జాన్ ఇంకా కుకింగ్లోనే ఉన్నాడు, కుకింగ్ జాన్. సో గాయ్స్ ఇదన్నమాట మన నైట్ ఫుడ్. సో ఫ్రైడ్ చికెన్, అలాగే తినేమంటారా స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, ఏదో కార్న్, లైట్ రైట్ మొక్కజొన్న పొత్తు. లైటే. సో ఇదన్నమాట ఈరోజు మన నైట్ ఫుడ్. సో చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ చికెన్ కూడా బాగుంది. ఇదే ఫుల్గా ఫ్రై అయిందో తెలీదు, మాడిపోయింది మొత్తం అయితే మీరు చూసినట్టయితే. సో ఇది తిన్నాక ఎలా ఉన్నదని చెప్పేసి చెప్తాం. సో తినేసి చూద్దాం. మామూలుగా లేదు, చాలా బాగుంది. దగ్గరలో కవర్ షాప్ పెడతాం, కబాబ్ షాప్ పెట్టుకోండి ముగ్గురం కలిపి. మీ అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. 10 రూపాయలు మాత్రమే పుల్ల. పొల్ల ఒకటి వస్తుంది. చాలా చాలా బాగుంది. సో చాలా బాగా ఉడికింది అనమాట. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, బట్ బాగా వచ్చింది. సో ఇందాటి నుంచి మెరుపులు అయితే వస్తున్నాయి అనమాట. సో వర్షం పడిపోద్ది అని భయం వేస్తుంది. సో అక్కడ చూసినట్టయితే సిప్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న లైట్స్ వేసుకొని. మేము ముగ్గురు మనం భయం వేస్తుంది కొంచెం లైట్గా. చికెన్ అయితే కొంచెం మాడింది, బట్ కబాబ్ అయితే బాగుంది. అమ్మా. సో రెయిన్ అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతున్నాయి చిన్న చిన్నవి. సో అక్కడికి వెళ్ళిపోవాలి గుడిలోకి, లేదా ఇక్కడే ఉందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి టెంట్ లోపలికి వెళ్ళిపోయి ఉందాం. సో చూసారు కదా చినుకులు. సో వర్షం పడకూడదు అని కోరుకుంటే వర్షమే పడుతుంది. క్యాంప్ ఫైర్ వెలుగుతుంది. ఇంకా చూడండి బయట మెరుపులు ఎలా వస్తున్నాయా, వస్తాయి చూడండి. ఇప్పుడు ఏ వీడియో ఎట్టప్పుడు రావే. సో తినేసినాం, అన్నీ అయిపోయి. సో చిన్న వ్యూ చూద్దాం అని చెప్పేసి పైకి అయితే వచ్చా. సో వ్యూ చూడండి ఎలా ఉందో. సో మీరు అదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ ఆరెంజ్ కలర్లో వెళ్తుంది, అదంతా మంట అనమాట. సో అలాగే అక్కడ బ్లూ కలర్లో వెళ్తుంది చూసారు, అది కూడా మంట. సో అక్కడ ఏదో కాలుస్తున్నారు. సో ఇక్కడ చిన్న చిన్న లైట్లు వెలుగుతున్నాయి చూసారా మంట పక్కన, అవన్నీ క్రెయిన్స్ అనమాట. ఆ క్రెయిన్స్తో అక్కడ ఉన్న సంథింగ్ ఏదో ఉంది కదా బ్లాక్గా, అదంతా కూడా తీస్తున్నారు. సో పక్కన మంట వెళ్తుంది. ఇదంతా బోటే మొత్తం అంతా కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఈ రోడ్డు మనం చిన్నదనుకున్నాం కానీ అక్కడ చూసి చాలా చివరికి ఉంది రోడ్డు అయితే. సో లోపలికి వచ్చి అయితే పడుకున్నా. సో జస్వంత్ బ్రో అయితే వేస్తున్నాడు. ముగ్గురికి అయితే చెప్పాను కదా హ్యాపీగా పడుకోవచ్చు. సో పక్క అంతా కూడా మన తెచ్చుకున్న లగేజ్ పెట్టేసుకున్నాం. మధ్యలో నేను, ఇటు పక్క జస్వంత్ బ్రో. సో అందరికి గుడ్ నైట్, పడుకుని పోండి అందరూ. సో గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. టైం వచ్చేసి 4:20 అలా అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తే చలి చాలా ఘోరంగా ఉంది. మార్నింగ్ అవతడికి చలి చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ నైట్ మొత్తం కనిపించట్లే కానీ కెమెరాలో మొత్తం బీచ్ మీద అంతా కూడా మంచిలా ఫామ్ అయ్యింది. మనకైతే నైట్ అంతా నిద్ర లేదు పెద్దగా. అలాగా పడుకున్నామంటే లైట్ పడుకున్నాం అంతే. జస్వంత్ బ్రోకి నిద్ర లేదు, మన జాన్ గడ్ మాత్రం హ్యాపీగా పడుకున్నాడు. అలాగే మీకు ఈ బ్యాక్ సైడ్ రాత్రి పోర్ట్ చూపించాం కదా, ఆ పోర్ట్ మొత్తం 24 గంటలు రన్ అవుతూనే ఉంది. సో ఇంకా వర్క్ అయితే ఆపలేదు ఎక్కడ కూడా. ఆ క్రెయిన్స్ అయ్యి అలా వర్క్ అవుతూనే ఉన్నాయి రాత్రి నుంచి. మీకు మన టెంట్ చూపిస్తాను చూడండి. అలాగే బీచ్ కూడా కొంచెం లైటింగ్ వస్తే మీకు మొత్తం కూడా చూపిస్తాను ఎలా ఉందో. టైం లాప్స్ పెడతాను, ఎంజాయ్ చేయండి.
సో ఇదిగోండి మన టెంట్. చీకట్లో కనిపించట్లేదు దూరం నుంచి. సో మొత్తం చూస్తున్నారు కదా, మన ఫ్లాష్ లైట్ వేసినా ఏం కనిపించట్లేదు. ఆ చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ సిప్స్ అనమాట. సో మీకు కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. సో గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లెగిసిపోయాను. 5 కాదు, యాక్చువల్ 4కే లెగిసిపోయాను. కిందకి వెళ్ళి మళ్ళీ బండి దగ్గర బైక్ దగ్గర ఛార్జింగ్స్ అవి పెట్టుకొని వస్తానికి కొంచెం టైం పట్టింది. సో ఈలోపే మొత్తం అయితే ఆరెంజ్గా అయిపోయింది అనమాట. సూర్యుడు వచ్చేస్తున్నాడు. సో ఇంకా సేపట్లో ఒక గంటలో సన్ రైజ్ అయితే అయిపోద్ది. సో వెయిటింగ్ అనమాట సన్ రైజ్ కోసం. సో ఆల్రెడీ క్యాంప్ ఫైర్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేసాం. సో మా దగ్గర ఉన్న బ్రెడ్ అలాగే ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంతో ఆమ్లెట్ వేసుకొని కొంచెం ఏదైనా చేసుకొని తిందాం అని అయితే అనుకుంటున్నాం. బట్ ఏమవుద్దో తెలియదు, అది బిస్కెట్ అవుద్దో లేదా రాత్రిలాగా బాగా వస్తుందో అనేది. గైస్, గుడ్లు అయితే తీసుకొని వచ్చాం. మార్నింగ్ ఏదైనా చేసుకొని తిందామని గుడ్లు బ్రెడ్. కానీ ఇక్కడ ఏదో కొత్తగా ఒక రకమైన తయారైంది అనమాట. అది తిన్నాక ఎలాగొంటుందో చెప్తాను. నాకు తెలిసి తింటే ఇంటికి వెళ్తాను లేదో నాకు కూడా తెలియదు. బ్రెడ్ ప్లస్ గుడ్డు అది కాలేదు. బ్రో చాలా గుడ్లు ఉప్పేలకి 60 అయిపోయింది. ఇప్పుడు వేస్తాం రా మీద వేయచ్చు. అది కలుపుకి వదిలే. అరే మాడిపోద్దేమన్నా. మాడిపోదురా కింద చాలా. నైట్ లగేజ్ తెచ్చేటప్పుడు బ్రెడ్ ముక్కలు అయిపోయింది. ఈ ఎగ్స్ బాగానే ఉన్నాయి అనుకుంటున్నా. ఎప్పుడా ఇదే ఫైనల్ అవుట్పుట్. ఏమో మాటలు పోతున్నాయి. ఇదే ఫైనల్ అవుట్పుట్. బ్రెడ్ ఆమ్లెట్ కేకులా పొంగిందిరా. పొంగడం కాదు, టేస్ట్ ఎలాగ ఉంది? ఉందా? ఉప్పు కారం వేస్తుంటే ఇంకా బాగుంది. ఉప్పు కారం కావాలంట. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు? ఎలాంటి కోరికలు కావాలి? సో ఇప్పుడైతే నేను ఈ ధైర్యం చేయబోతున్నాను అనమాట. జస్మత్ బ్రో భయపడతారు. తిన్నది బాగానే ఉందిరా, బాగానే ఉంది. వీడియో కోసం చెప్తా. బాగానే ఉంది. లేదు బాగానే ఉంటుంది బ్రో. అది బ్రెడ్ వేసాం కదా, దానివల్ల తీయ ఉంది. గుడ్డు కలిసిపోయింది. అది మిల్క్ బ్రెడ్ కదా. ఓకే బాగానే ఉంది. మ్యాన్ వాష్ వైల్డ్ అయ్యాం. మొత్తానికి బ్రెడ్ ఆమ్లెట్ కూడా బాగా వచ్చింది. అసలు నేను ఇంత అనుకోలేదు, ఎక్స్పెక్ట్ మరీ దరిద్రంగా వస్తుంది అనుకున్నాను. కానీ పర్లేదు, బాగానే వచ్చింది. అసలు ఏం వేయలేదు, ఓన్లీ ఎగ్ వేసి బ్రెడ్ వేసాం అంతే. ఇంకేం వేయలేదు, ఉప్పు కారం ఏమీ వేయలేదు. అయిపోయిందిరా, దించేద్దామా? సో వీఆర్ ఎంజాయింగ్ ద ఫుడ్, ద వ్యూ, అలాగే క్యాంప్ ఫైర్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇక్కడ. చాలా చాలా ఇటువంటి ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేం మనం. వచ్చినప్పుడే ఇక్కడ కాసేపు ఉండి మంచిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత మొత్తం అన్నీ సర్దేసి చలో ఇంటికైతే వెళ్ళిపోతాం. సో మీకు అయితే టైమ్లెస్ పెడతాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మనీ వ్లాగ్స్ వైజాగ్ అనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇంకా మొత్తం అయితే అయిపోయింది, ఇంకా మొత్తం అంతా సర్దడం అయితే స్టార్ట్ చేస్తాం. సో అది కూడా ఒక టైం ల్యాప్స్ అయితే పెడతాను. సో అంతా కూడా సర్దేసిన తర్వాత ఇక్కడ నీట్గా మనం తెచ్చిన కవర్లన్నీ కూడా కవర్లో పెట్టేసి పట్టుకొని వెళ్ళిపోదాం. సో ఎక్కడైతే వదిలేదంతా కూడా ఎవరైనా వచ్చినా సరే నేచర్ని స్పాయిల్ చేయకుండా నీట్గా ఉండి మళ్ళీ నీట్గా వెళ్ళిపోండి. దాన్ని ఎలాగ ఉండేదాన్ని అలాగే వదిలేస్తే బెస్ట్ అనమాట. సో ఇది గైస్ మన గంగవరం క్యాంప్ స్టే అయితే
సో నైట్ అయితే చాలా పీస్ఫుల్గా గడిచింది, అలాగే మార్నింగ్ కూడా ఇంకా పీస్ఫుల్గా ఉంది. సో సన్ రైజ్ చూసారు కదా, సన్ రైజ్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి అయితే ఎక్సలెంట్ ప్లేసు. మన డియోమాలి లాగా నైట్ వర్షం ఎక్కువ లేదు, అలాగే గాలి కూడా ఎక్కువ లేదు, చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అలాగే మీకు ఏమనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో అయితే షేర్ చేసేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ సైనింగ్ ఆఫ్.